అందరికి నమస్కారం అండి. నేను రీసెంట్ గా ఒక వీడియో పెట్టానండి. ఏపీ డిఎస్సి మీద వీడియో పెట్టానండి. సో కట్ ఆఫ్ మార్క్స్ గురించి వీడియో పెట్టాను. ఏమని పెట్టాను? సో అయ్యా కంప్యూటర్లు తప్పు చేయవయ్యా, యూట్యూబ్ ఛానల్లో అందరూ పొరపాట్లు చేస్తున్నారు, రాంగ్ చెప్తున్నారు అయ్యా. నాకు 10 మార్కులు వచ్చినాయి, 5 మార్కులు వచ్చినాయి. నేను ఏ పెడితే బి వచ్చింది, బి పెడితే సి వచ్చింది. నేను 100 ప్రశ్నలకి సమాధానం చేసి నాకు 10 మార్కులు చూపించినాయి. సో నేను ఇంకోటి పెడితే ఇంకోటి. కంప్యూటర్లు తప్పు చేయవండి. సొసైటీని అవేర్నెస్ చేయడం నా బాధ్యత అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే కంప్యూటర్లు తప్పు చేయవండి. మీ ఇంట్లో సెల్ ఫోన్ ఉంది, మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, మీ ఇంటి చుట్టూరు టెక్నాలజీ ఉంది. మీ ఇంట్లో టెక్నాలజీ ఉంటుంది అంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఫ్యాను, ఏసీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇవన్నీ కూడా టెక్నాలజీ అండి. ప్రపంచం అంతా టెక్నాలజీతో నిండుతుంది. సొసైటీ అంతా టెక్నాలజీతో నిండుతుంది. టెక్నాలజీ ప్రపంచంలో నివసిస్తూ కంప్యూటర్ల మీద, ఈ యొక్క మానవ యంత్రాల మీద అబండాలు వేయడం ఎంత తప్పండి. బైక్ని డ్రైవ్ చేసుకుంటూ పోయి బైక్లో పడి నువ్వు బైక్ని చేత కాకుండా డ్రైవ్ చేసి బైక్ తప్పు చేసిందంటే కరెక్టా అండి? సో మనిషి తండ్రిని చేసుకొని టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. మనం ఎట్లా చెప్తే అట్లా ప్రోగ్రామ్గా వేస్తాయి. అంతేగాని కంప్యూటర్లు నీకు ఒక్కడిగా తప్పు చేసినాయా? నీకు ఒక్కడిగా 10 మార్కులు వేసినాయా? 80-90 మార్కులు వచ్చిన వాళ్ళకి, 70-80 మార్కులు వచ్చిన వాళ్ళకి. సో ఇది తప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్తున్న సొసైటీలో చదువుకున్న కుటుంబాలు ముందుకెళ్ళినాయి, చదువుకున్న గ్రామాలు ముందుకెళ్ళినాయి, చదువుకున్న దేశాలు ముందుకెళ్ళినాయి, చదువుకున్న సమాజాలు ముందుకెళ్ళినాయి. మీరు తెలుసుకోకుండా మీరు అదే మూర్ఖత్వంగా ఉంటే ఎవరు ఏం చేయలేరండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా కంప్యూటర్లు తప్పు చేయవు. ఒక ఆప్షన్ పెడితే ఒకటి ఇవ్వవు. సో ఖచ్చితంగా అందరికీ న్యాయబద్ధంగా ఉంటాయి. నీకు ఒక్కడికే చేసినాయా తప్పు, లేదంటే మీకు కొద్దిమందికే చేసినాయా? ఇది కరెక్ట్ కాదు. ఎంత మాత్రం ప్రభుత్వం మీద నిందలేయడానికి, ప్రభుత్వం మీద ఏదో చెప్తున్నారు. ఇది ప్రభుత్వాలు తప్పు చేసినాయనో, లేకపోతే ప్రభుత్వాలు ఎందుకు తప్పు చేస్తాయండి? వాళ్ళకి తెలివిగల్లోళ్ళు ప్రభుత్వం నడిపించడానికి కావాలి. అమాయకులు అస్సలు తీసుకోరు. అమాయకులు తీసుకుంటే వాళ్ళని ప్రభుత్వాలు నడిపించడానికి కష్టం అవుతుంది. కాబట్టి మీరు కూడా చదువుకొని ఆ స్థాయికి వెళ్ళండి. ఎందుకంటే మీరు ప్రపంచాన్ని చూస్తున్నారు కదా. అవేర్నెస్ చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అది మనం వినాలి. తెలివిగల్లో చెప్తున్నప్పుడు. సో మనం ఎందుకు క్వశ్చన్ పేపర్ తయారు చేయలేకపోతున్నాము? మనకు ఆ తెలివితేటలు కాబట్టి మనం ఎగ్జామ్స్ రాస్తున్నాము. మనకంటే మేధావులు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ పేపర్ పెడుతున్నాం. మనము వాటిని చూసి రాసి పాస్ అయ్యేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అది మనకు ఆ స్పృహన్న అవసరం లేదా? ఎందుకు నేను ఒకటి పెడితే ఒకటి వచ్చింది, ఇంకోటి పెడితే ఇంకోటి వచ్చింది అని కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఏపీ డిఎస్సి రాసిన అభ్యర్థులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏందయ్యా అంటే, మీరందరూ బాగా రాశారు, చక్కగా క్వశ్చన్ పేపర్లు అన్ని చక్కగా ఇచ్చారు, కష్టంగానే ఇచ్చారు. కాదన్న అన్ని క్వశ్చన్ పేపర్లు కూడా కష్టంగా ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడంతా యూపీఎస్సీ స్టైల్ అయింది. స్టేట్మెంట్లు ఇవ్వడము, సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్, సో అదే విధంగా కొంచెము అప్లికేషన్ మెథడ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కొంచెం కష్టంగానే ఇస్తున్నారు. కానీ నార్మలైజేషన్ ఒకటి ఉంది. సో అందరికీ న్యాయం జరుగుతుంది. కట్ ఆఫ్ మార్క్స్ మీరు అనుకున్నట్టు ఏ డిస్టిక్ లో కూడా భారీగా ఉండవు. కావాలంటే మీరు కామెంట్ రూపంలో మీ యొక్క డిస్టిక్ పేరు, మీకు వచ్చిన మార్కులు, మీ అబ్జెక్ట్ రాస్తారా, స్కూల్ సెంటర్ రాస్తారా, మీ సబ్జెక్టులు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి న్యాయమే జరుగుతుంది. ఎందుకంటే నార్మలైజేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి. నార్మలైజేషన్ గురించి కూడా గవర్నమెంట్ వెబ్సైట్ లో క్లియర్ గా పెట్టింది. 0.1% అని చెప్పి పెట్టింది. నార్మలైజేషన్ మీరు జీవోలు చదవండి. చదవకుండా మన ఇష్టానుసారంగా మనం మాట్లాడితే కాదండి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. సో ఇది మా కామెంట్ లో ఏవో బూతులు పెడుతున్నారు. బూతులు రకరకాల మీరు అబద్ధాలు చెప్పి రకరకాల పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు సొసైటీని అవేర్నెస్ చేయడం మా బాధ్యత. చాలా మంది ఉంటారు. సో ఫేక్ న్యూస్లు కూడా పెడతారు. అవన్నీ మీరు చూసి నిజం అనుకుంటే ఏది నిజం, ఏది అబద్ధం అది తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం క్రాస్ చెక్ చేసుకున్నాం. మనం చదువుకున్నాం కదా. ఎందుకు చదువుకున్నది? నిజం తెలుసుకున్నామని చదువుకున్నాం. అబద్ధాలు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు సొసైటీలో. ఎందుకుంటారు? కంపల్సరీ చెప్తారు. అబద్ధాలు నిజం చెప్పేవాడు అంటే కంపల్సరీ అబద్ధం చెప్పేవాడు ఒకటి తోడయ్యేవాడు. సో కాబట్టి అర్థం చేసుకోండి. దయచేసి ఎప్పుడు కూడా కంప్యూటర్లు తప్పు చేయవు. అది నేను చెప్పే వర్షన్. ఎందుకంటే టెక్నాలజీ ఎందుకు తప్పు చేస్తుందండి? మన ఇంట్లో సెల్ ఫోన్ ఉంది, మన చేతిలో సెల్ ఫోన్ ఉంది. మనం ఒకటి ఇంకోటి ఏమైనా వస్తుందా? రాదు. ఎందుకు వస్తుంది? కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. కామెంట్లు పెడుతున్నారు, అందుకని నేను ఈ బాధతో వీడియో చేస్తున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.